నాన్ స్టాప్ న్యూస్ నేను కవిత నేను హిమబిందు డీటెయిల్స్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి పలు అంశాలపై వైఎస్ఆర్సీపీ లేఖలు రాసింది అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బిఎల్ఓల జాబితాను రాజకీయ పార్టీలకు అందించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి లేఖలో కోరారు ఎస్ఐఆర్ కోసం ఉపయోగించే ఓటరు జాబితాను డిజిటల్ ఫార్మాట్లో అందించాలని కోరారు ఎస్ఐఆర్ పై రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలన్నారు బిఎల్ఓల నియామకానికి సంబంధించిన దరఖాస్తులను ఈఆర్ఓలు స్వీకరించేలా ఆదేశాలివ్వాలని ఎస్ఈసీని అప్పిరెడ్డి కోరారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీవీ5 బెదిరింపులకు పాల్పడుతోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు తన దగ్గర పనిచేసిన డ్రైవర్లకు టీవీ5 నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు తన గురించి టీవీ5లో తప్పుగా మాట్లాడాలని తన దగ్గర పనిచేసిన వారిని బెదిరించారని ఆరోపించారాయన పవిత్ర పుణ్యక్షేత్రానికి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు తప్పుడు పనులు చేసి దొరికిపోయాడని మండిపడ్డారు బిఆర్ నాయుడు బెదిరింపులకు భయపడేది లేదన్నారు భూమన తిరుమల ఆలయానికి ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు గారి సంస్థ టీవీ5 నుండి నా దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్లకు ఫోన్లు రావటం జరిగింది వాళ్లను భయపెట్టటము ప్రలోభ పెట్టటము భంగపడటము 3 రకాలైనటువంటి ప్రయోగాలు చేసి కరుణాకర్ రెడ్డిని గురించి మీరు మేమేం చెబితే అది మీడియాలో మాట్లాడాలి అంటే టీవీ5లో మాట్లాడాలని వాళ్లను ప్రలోభము భయము 2 కలిగించటం జరిగిందట చెత్త కంపు అవినీతి రాజకీయాలకు కేరఫ్ కొల్లు రవీంద్రాని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని గుమ్మడికాయల దొంగలు ఎవరంటే మంత్రి కొల్లు రవీంద్ర భుజాలు తడుముకుంటున్నారన్నారు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా మంత్రి కొల్లుకు బుద్ధి రాదన్నారు మట్టి తవ్వకాలపై అందరికీ ఫిర్యాదు చేశాం ఏం విచారణ జరిగిందని ప్రశ్నించారు పేర్ని నాని నేను కొల్లు రవీంద్ర మీ పేరు చెప్పాను నువ్వు ఎత్తేసావని హౌసింగ్ అధికారులకు చెప్పా ఆయన చెప్తాడు అధికారులను బెదిరించడం కాదు మాకు చెప్తే విచారణ చేయిస్తాను ఏం విచారణ చేయిస్తావు ఏం చేయిపోయేది రవి గారు ఉన్నదంతా 650 ఎకరాలు మట్టి తవ్వేసింది ఎవరి నాయకత్వంలో సాక్షాత్తు గ్రీవెన్స్ సెల్కి వెళ్ళి ఇచ్చొచ్చాం ఏం విచారణ జరిగింది ముడా చైర్మన్ మారాడు అది అడ్డు చెబుతున్నటువంటి ముడా చైర్మన్ మారాడు ఈ రోజుకి ముడా పొలాల్లో పొలం అమ్ముతున్నారు కదా ల్యాండ్ ఇసుక అమ్ముతున్నారు కదా దాంట్లో తవ్వేసి ఏం విచారణ చేయించారు మీరు జావా డిస్కవర్ ఛానల్ వెనక్కి తగ్గింది ఎర్రచందనంపై డాక్యుమెంటరీని తొలగించింది తప్పుడు కథనంతో జావా డిస్కవర్ ఛానల్ తన పరువు పోగొట్టుకుంది డాక్యుమెంటరీలో జగన్ ఫోటోను తప్పుగా చూపించడంతో దీనిపై అభ్యంతరం తెలుపుతూ వైఎస్ఆర్సీపీ నోటీసులు పంపించింది సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి రచించిన బ్లడ్ శాండల్స్ పుస్తకం ఆధారంగా డాక్యుమెంటరీ రూపొందించింది జావా డిస్కవర్ ఛానల్ సుధాకర్ రెడ్డి రాయని అంశాన్ని అందులో ప్రస్తావించింది ఆ ఛానల్ తప్పుడు కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ విష ప్రచారం చేపట్టింది తప్పుడు ప్రచారంపై లీగల్ చర్యలకు దిగారు సుధాకర్ రెడ్డి దీంతో తప్పు తెలుసుకుని డాక్యుమెంటరీని తొలగించింది జావా డిస్కవర్ వైఎస్ జగన్ పై తప్పుడు ట్రోల్స్ చేసి చివరకు అభాసు పాలైంది టీడీపీ వరి మొక్కజొన్న రైతుల కోసం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి శైలజనాథ్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా సింగనమల మండలం కల్లుమడి గ్రామాల్లో పంటల్ని వైఎస్ఆర్సీపీ నేత శైలజనాథ్ పరిశీలించారు ప్రభుత్వం సూచన మేరకే రైతులు మొక్కజొన్న సాగు చేశారని చెప్పారు లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన రైతులు పంట చేతికొచ్చాక కొనుగోలు కేంద్రాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఆయన 2400 రూపాయలు ఎంఎస్పీ ఉంది కష్టానికైనా ఫలితం వస్తుందిలే మరి పెద్ద ఎత్తున డబ్బులు రాకపోయినా మినిమం గ్యారెంటీ కూడా ఈ పంట వేసుకోవడం జరిగింది అనంతపురం జిల్లాలో 2 నెలలుగా చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఏదైనా ముందుకొచ్చి వాళ్ళు చెప్పిన రేటే వేరే వాళ్ళు చెప్పిన రేటు కాదు వాళ్ళు చెప్పిన రేట్ అంటే గవర్నమెంట్ చెప్పిన రేటే ఇచ్చి కొనుక్కుంటారా అని చూసాం అసలు మొక్కజొన్నలు కానీ వరి కానీ అన్ని పంటలు కూడా ఈ రోజున కల్లాల్లో పోసుకున్న పరిస్థితి చూస్తా ఉన్నాం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు షాక్ ఇచ్చారు చంద్రబాబు పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో మార్పులు చేశారు పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చంద్రబాబు భేటీ అయ్యారు
ఇద్దరి భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చింది. వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఫ్లెక్సీ కోసం వర్మ, జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. వర్మని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో శాఖల వారీ ర్యాంకులను కలెక్టర్ల సదస్సులో కూటమి ప్రభుత్వం ప్రకటించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న అటవీ పర్యావరణ శాఖలు చివరి స్థానంలో నిలిచాయి. 67 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచాయి పవన్ నిర్వహిస్తున్న శాఖలు. పనితీరు ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్ వెనుకబడ్డట్టు ప్రకటించారు. ABCDగా ర్యాంకులను వర్గీకరించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కూటమి నేతలు దోపిడీ చేసే పనిలో ఉన్నారని అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఎందుకు కొనటం లేదని ప్రశ్నించారు జోగి రమేష్. ఎక్కడున్నాడో తెలీదు. 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ప్రొద్దుటూరులో 9.68 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే ఆయన కుమారుడు కబ్జాకు ప్రయత్నించారని అన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దళితుల భూమిని వేరే వ్యక్తుల పేర్ల మీద విక్రయిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. నిజాయితీ గురించి మాట్లాడే వరదరాజులు రెడ్డికి కొండారెడ్డి చేసే పనుల గురించి తెలియవా అని రాచమల్లు నిలదీశారు. ఎక్కడ చట్టబద్ధత ఉంది కొండారెడ్డి దీంట్లో? ఎక్కడ చట్టబద్ధత? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూములు ప్రభుత్వానియా లేకుంటే ప్రభుత్వం అసైన్డ్ కమిటీ పేరుతో లేకుంటే అసైన్డ్ పట్టా పేరుతో దళితులకు ఇచ్చినేటియా? మేము సమాచార హక్కు చట్ట ప్రకారం ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ భూమి ప్రభుత్వానిది అని ఇచ్చినాడు. మరి ప్రభుత్వానిది భూమి అని చెప్పి ప్రభుత్వమే సమాచార హక్కు చట్ట ప్రకారం ధృవీకరించిన తర్వాత ఈ భూమి దళితులు ఏ విధంగా అవుతుంది? అసైన్డ్ పట్టాగా దళితులు ఏ విధంగా అవుతుంది? తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 10న ప్రధాని మోదీ 9,000 కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు కిషన్ రెడ్డి. ఈ 10వ తేదీ జరిగేటువంటి కార్యక్రమము ఒక ఫేస్ మాత్రమే. ఈ సంవత్సరము వచ్చే సంవత్సరము ఫేస్డ్ మేనర్లో తెలంగాణ ప్రజలకు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం డెడికేట్ చేయనుంది. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పైప్ లైన్లో కూడా ఉన్నాయి. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ శ్రేణులు దాడి చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కార్ అద్దాలు ధ్వంసం చేశారు. బండి సంజయ్ను ఉద్దేశిస్తూ కౌశిక్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో అక్కడ హై టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను చెదరగొట్టారు. దాడిని నిరసిస్తూ ఎల్లుండి కరీంనగర్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. అనంతరం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించారు. బీజేపీ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా గొడవ మరింత ముదురుతోంది. ఉదయం కరీంనగర్లో గంగుల క్యాంపు కార్యాలయంపై బీజేపీ దాడి చేసింది. బండి సంజయ్పై ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌశిక్ రెడ్డి కారును ధ్వంసం చేశారు. తనను హత్య చేసేందుకు యత్నించారని ఆరోపించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నా మీద రెక్కి జరుగుతుంది, నన్ను హత్య చేయించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మీకు జస్ట్ ప్రెస్ మీట్ లో ఇంతకు ముందే చెప్పిన నేను. లైవ్ సాక్షిగా అయిందా? ఇలా పోలీసుల సాక్షిగా ఇలా వాళ్ళు కట్టెలు, రౌతులు, కత్తులు, పెట్రోల్ బాంబులు ఇలా తీసుకొని వచ్చి వాళ్ళ హత్య చేయించే ప్రయత్నం చేశారు. ఇలా నేను అడిగిన దానికి జవాబు చెప్పుడు తప్పితే ఇట్లా హత్య చేయించుకొని దాడి చేయించుకొని కార్లో ఇరుగొట్టుడు. ఇలా పాపము పోలీస్ ఆఫీసర్ కూడా
సిఐ గారు, తన పేరు పుల్లయ్య గారు, వారి మీద కొడితే మొత్తం షర్టు రాడుతో కొడితే షర్టు మొత్తం రక్తం అయిపోయింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారుపై దాడిని ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బండి సంజయ్ అనుచరుల దాడి హేయమైన చర్య అన్నారు. గూండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరాచకం సృష్టిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని దుయ్యబట్టారు. సమాధానం చెప్పలేక దాడులు చేయటం పిరికి చర్యగా అభివర్ణించారు కేటీఆర్. బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. వ్యక్తిగత దూషణలు, అబద్ధాలు ప్రచారం చేస్తే తిప్పికొట్టే శక్తి తమకుందన్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి, గంగుల కమలాకర్ నివాసంపై జరిగిన ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కుమ్మక్కై దాడి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్లో గన్ కల్చర్, తీవ్రవాద రాజకీయాలు పెరుగుతున్నాయని, ఉగ్రవాదాన్ని బండి సంజయ్ ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై కూడబలుకొని ఏదైతున్నదో, ఇలా కౌశిక్ రెడ్డికి ఎలా ఏదైతుందో, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, బీజేపీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. అసలు రాష్ట్రంలో శాంతి భద్రత కన్నా ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన హరీష్ రావు, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు ఆయన. ఒక్కరికి కూడా ఏసీ కార్పొరేషన్ వారిలో 2.5 సంవత్సరాలు ఒక్క స్టూడెంట్ కానీ ఒక నిరుద్యోగికి కానీ ఇంతవరకు సహాయం అనేటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని చెప్పారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి. ప్రభుత్వం పట్టించుకోకపోతే రైతాంగ ఉద్యమాలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మొక్కజొన్న రైతులు 3,000 కోట్లు నష్టపోయారని చెప్పారు. అమరావతిలో అద్దాలకు 2,500 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం రైతుల కోసం ఎందుకు ఖర్చు చేయటం లేదని ప్రశ్నించారు. వరి ఓట్సొద్దో లేదా మిర్చి ఓట్సొద్దో లేదని చెప్పిన దాని మీద క్రాప్ డైవర్సిఫికేషన్ చేయండి అని, అట్లాగే పొగాకుని, సో పల్నాడులో పొగాకుని బ్యాన్ చేశారు, పొగాకు సాగుని. సో బ్యాన్ చేస్తే మొత్తం రాష్ట్రంలో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. తీవ్రంగా నష్టపోయి సంక్షోభంలోకి వెళ్ళారని మీ లేఖ ప్రకారమే మీరే ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకున్నట్లుగానే 3,000 కోట్ల రూపాయలు మొక్కజొన్న రైతులకి కేంద్ర మీ డబుల్ ఇంజన్ సర్కార్ నుంచి ఇక్కడి నుంచైనా చేయండి, లేకపోతే కూటమి ప్రభుత్వం కేంద్రం నుంచి చెల్లించేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలపై వేధింపులు, దాడులు ఎక్కువయ్యాయన్నారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి. నెల్లూరు జిల్లా గొల్లపల్లిలో టీడీపీ గూండాల దాడిలో గాయపడిన నరసారెడ్డి, లక్ష్మీదేవమ్మలను ఆయన పరామర్శించారు. గొడవకు దారి తీసిన భూ సమస్య గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ నాయకులు వేణుగోపాల్ రెడ్డి, కోటిరెడ్డి కర్రలతో దాడి చేశారని బాధితులు వివరించారు. తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారన్నారు. తెలంగాణలో డ్రగ్స్ కట్టడి చేయటమే మొదటి ప్రాధాన్యత అన్నారు డీజీపీ సివి ఆనంద్. నార్కోటిక్స్ పై అలర్ట్ గా ఉండి డ్రగ్స్ కట్టడికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలిపారు. ఈగల్ ఫోర్స్ ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. డ్రగ్స్ విషయంలో సప్లై అండ్ డిమాండ్ పై దృష్టి పెట్టినట్లుగా పేర్కొన్నారు. జిల్లాల్లో కమిషనర్లు, ఎస్పీలు కూడా డ్రగ్స్ కట్టడిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. విద్యాసంస్థలో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలదే బాధ్యత అని డీజీపీ తెలిపారు. ఈగల్ ఫోర్స్ ద్వారా ఈ
యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్ మన రాష్ట్రంలో చేస్తే సరిపోదు. ఎస్పీస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏవైతే ఉన్నారో ఇప్పటి నుండి తప్పకుండా వారి చెయ్యి వారు దీనికి అందించాలి. వారు చేస్తే కానీ ఈ మొత్తం మన ఫలితం అనేది రాదు. ఎందుకంటే వీరు ఎంత చేసినా, హైదరాబాద్ సిటీ పోలీస్ చేసినా, టాస్క్ ఫోర్సెస్ చేసినా, మనకు జిల్లా స్థాయిలో ఏవైతే డ్రైవ్ అవసరమో, ఏదైతే దానిపైన ఫోకస్ అవసరమో అది కొద్దిగా లోపించిందని ఈరోజు బహిర్గతమైంది. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్పై అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్జీఓ హోంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న విద్యాసాగర్ను నిలదీశారు. 13 నెలలుగా జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల ప్రశ్నలకు సమాధానం దాటవేశారు విద్యాసాగర్. మార్కాపురం జిల్లా పొదిలిలో పొగాకు రైతులు రోడ్డెక్కారు. పొదిలి పొగాకు బోర్డులో గిట్టుబాటు ధర కల్పించాలని రహదారిపై రాస్తారోకోకి దిగారు. పంట చేతికొచ్చి 2 నెలలు దాటుతున్నా పంట కొనుగోలు చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 బేళ్లు మాత్రమే కొనుగోలు చేయటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం సందిగూడ గ్రామంలో గిరిజన మహిళలు రోడ్డెక్కారు. తాగునీరు కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. తమ గ్రామానికి నీళ్లివ్వాలని, ప్రజల ప్రాణాలతో ఆటలొద్దని నినాదాలు చేస్తూ ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి తిమింగలాలు ఏసీబీ వలకు చిక్కాయి. లక్షల్లో లంచం తీసుకుంటూ భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ రేంజ్ ఆఫీసర్ సుజాత అడ్డంగా పట్టుబడ్డారు. చర్ల మండలం పూసగుప్ప ప్రాంతంలో రోడ్డు పనుల కోసం నరికిన చెట్ల వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు 2 అటవీ అధికారులు కాంట్రాక్టర్ నుంచి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. మొదటి విడతగా 3.5 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ బృందం మెరుపుదాడి చేసి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. కంచుమహల్, కొండాపూర్, ముంబాజీపేట్, భవానీపేట్, జల్దిపల్లి, రాంపూర్ గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వాన కురవడంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు చిన్నాభిన్నమయ్యాయి. కొన్ని చోట్ల వర్షం నీటిలో ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై హై డ్రామా కొనసాగుతోంది. వరుసగా 2వ రోజు టీవీకే చీఫ్ కు షాక్ ఇచ్చిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ భరోసా కూడా ఇచ్చారు. ఇతర పార్టీలు ఎవరిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించబోమని హామీ ఇచ్చారు. తగిన సంఖ్యాబలంతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని విజయ్కు సూచించినట్లుగా లోక్ భవన్ వర్గాల సమాచారం. 118 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పించి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్కు కాంగ్రెస్తో కలిపి 113 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. వీసీకే కూడా సపోర్ట్ చేయడానికి రెడీ అవడంతో బలం 115కు పెరుగుతుంది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు మరో 3 ఎమ్మెల్యేలు అవసరం. తమిళనాడు చీఫ్ సెక్రటరీ, డీజీపీలపై సీరియస్ అయ్యారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. టీవీకి అధినేత విజయ్కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. లోక్ భవన్లో సీఎస్, డీజీపీతో భేటీ అయ్యారు గవర్నర్. ప్రమాణ స్వీకారం కాకుండానే విజయ్కు అదనపు భద్రత, కాన్వాయ్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన విజయ్కు భద్రత కల్పించారని అడిగారు. ఈ సందర్భంగా ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై గవర్నర్కు నివేదిక ఇచ్చారు తమిళనాడు డీజీపీ. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఏర్పడిన చిక్కుముడి నెమ్మదిగా వీడిపోతోంది. చిన్న పార్టీల మద్దతు కూడగట్టడంలో విజయ్ సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే వీసీకే మద్దతు ఇవ్వడానికి రెడీ అయింది. తాజాగా వామపక్షాలతో టీవీకే చర్చలు జరిపింది. టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ చెన్నైలోని సిపిఐ కార్యాలయానికి వెళ్లి నేతలతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై వీసీకే, సిపిఐ, సిపిఎం రేపు నిర్ణయం ప్రకటిస్తాయని టీవీకే వర్గాలు వెల్లడించాయి. విజయ్ ప్రభుత్వానికి అన్నాడీఎంకే మద్దతిస్తుందనే ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే విజయ్కు సపోర్ట్ విషయంలో అన్నాడీఎంకే చీలిపోయింది. 25 నుంచి 28 మంది రెబెల్ ఎమ్మెల్యేలు పుదుచ్చేరి రిసార్ట్లో క్యాంప్ చేశారు. విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని ఈపీఎస్పై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
డీఎంకే ఎమ్మెల్యేలతో సమావేశంలో ఆ పార్టీ అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రయోజనాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని వాటికి కట్టుబడి ఉండాలని ఆదేశించారు. ఈ నెల 10 వరకు ఎమ్మెల్యేలు చెన్నై వదిలి వెళ్లొద్దని స్పష్టం చేశారు. తమిళనాడు మరో ఎన్నికను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదనే చర్చ సమావేశంలో జరిగిందని సమాచారం. ఈ నేపథ్యంలో డీఎంకే ఏ నిర్ణయం తీసుకోనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ పార్టీకి 59 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడు పాలిటిక్స్ పై స్పందించారు నటుడు ప్రకాష్ రాజ్. గవర్నర్ ప్రవర్తన అసహ్యకరమైనదని అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ్కి ప్రజల మద్దతు ఉందని, సభలో తన హక్కును వినియోగించుకునేందుకు విజయ్కి అవకాశం ఇవ్వాలని ప్రకాష్ రాజ్ డిమాండ్ చేశారు. తమిళనాడులో తాజా రాజకీయాలపై స్పందించారు ఎంపీ కమల్ హాసన్. గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానించాలని డిమాండ్ చేశారు. లోక్ భవన్లో కాదు, అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్నారు కమల్. కేరళ ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో సస్పెన్స్ కు తెరపడలేదు. తిరువనంతపురంలో భేటీ అయిన కాంగ్రెస్ శాసనసభాపక్షం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని హైకమాండ్కు అప్పగిస్తూ సీఎల్పీ తీర్మానం ఆమోదించింది. అధిష్టానం పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ సమక్షంలో కేరళ సీఎల్పీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు బాల్ హైకమాండ్ కోర్టులోకి వెళ్లింది. కేరళ సీఎం రేస్లో వీడీ సతీశన్, రమేష్ చెన్నితలతో పాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పోటీ పడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. నేటితో అసెంబ్లీ గడువు పూర్తయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ క్రమంలోనే అసెంబ్లీ రద్దయినట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నుంచి ప్రకటన వెలువడింది. మరోవైపు శనివారం బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. రేపు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సువేందు అధికారికే బెంగాల్ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు జరిగే పోరులో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి అండగా ఉంటామన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. కోల్కతా వెళ్లిన ఆయన మమతను కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా పోరాడారని కితాబిచ్చారు. 3 లక్షల మంది కేంద్ర బలగాలతో బెంగాల్ ఎలక్షన్ ని బీజేపీ హైజాక్ చేసిందని అఖిలేష్ ఆరోపణలు గుప్పించారు. సువేందు అధికారి పిఏ చంద్ర హత్యకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాదే బాధ్యత అన్నారు. బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మంత్రివర్గాన్ని విస్తరించారు. నితీష్ కుమార్ తనయుడు నిశాంత్ సహా 32 మందిని కేబినెట్లో చేర్చుకున్నారు. సామ్రాట్ మంత్రివర్గంలో సింహ భాగం బీజేపీకే దక్కింది. బీజేపీ నుంచి 15, జేడీయూ నుంచి 13, ఎల్జేపీ ఆర్వే నుంచి 2, హెచ్ఏఎం ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవి దక్కింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు బీహార్ కేబినెట్ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ఏడాది పూర్తయింది. సరిహద్దుకు ఆవల ఉన్న ఉగ్ర శిబిరాలపై చేపట్టిన సైనిక చర్యను భారత వైమానిక దళం మరోసారి గుర్తు చేసుకుంది. ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. భారత్ ఏదీ మరిచిపోదు, దేనిని క్షమించదు అని ఐఏఎఫ్ పేర్కొంది. భారత్ ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచిన వారిని గుర్తించి వెంబడించి శిక్షిస్తుందని ప్రధాని మోదీ హెచ్చరికలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. ఇరాన్ అమెరికా శాంతి చర్చల్లో కీలక అడుగుపడింది. ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ డిమాండ్కు ఇరాన్ తలొగ్గింది. అణు కార్యకలాపాలను నిలిపివేసేందుకు టెహ్రాన్ ఒప్పుకుంది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండటం ప్రపంచానికి మంచిది కాదని, అందువల్లే ఆ డిమాండ్ పెట్టామన్నారు. ఎట్టకేలకు అణుబాంబు తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకుందని, ఇది యుద్ధానికి ముగింపు పలుకుతోందని ప్రకటించారు ట్రంప్. పారిశ్రామికవేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఇండో అమెరికన్ వివేక్ రామస్వామి ఓహియో రిపబ్లికన్ గవర్నర్ ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఒకప్పుడు ఆయన అమెరికా అధ్యక్ష స్థానానికి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ పడతారని అందరూ భావించారు. కాగా ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించిన రామస్వామి నవంబర్లో జరిగే ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి అమీ అగ్డన్పై సులభంగా విజయం సాధిస్తారని అంచనాలు ఉన్నాయి. అవినీతిపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా 2 రక్షణ శాఖ మాజీ మంత్రులకు మిలిటరీ కోర్టు మరణశిక్ష విధించింది. అవినీతి వ్యవహారంలో వి ఫెంగే, లీ షాంగ్లపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. లంచాలు స్వీకరించిన కేసులో ఫెంగే లంచాలు తీసుకోవడంతో పాటు ఇవ్వజూపిన కేసులో షాంగ్ దోషిగా తేలారు. అయితే ఈ శిక్ష అమలును కోర్టు 2 ఏళ్ల పాటు నిలిపివేసినట్టు అధికారిక మీడియా వెల్లడించింది.
మలేషియాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షాలతో వరదలు బీభత్సం సృష్టించాయి. రాజధాని కౌలాలంపూర్తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. వాహనాలన్నీ నీటిలో మునిగిపోయాయి. చాలా భవనాల్లోకి వరద నీరు పోటెత్తింది. రవాణా వ్యవస్థ నిలిచిపోయి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్స్ స్వల్ప నష్టాల్లో ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 114 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ కేవలం 4 పాయింట్ల స్వల్ప నష్టంతో ముగిసింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 870 రూపాయలు పెరిగి 1,53,000కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడిపై 800 రూపాయలు ఎగిసి 1,40,250 వద్ద కొనసాగుతోంది. ఇక 2 రోజుల వ్యవధిలోనే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్పై 3,860 రూపాయలు, 22 క్యారెట్ల బంగారంపై 3,500 రూపాయలు పెరిగింది. మరోవైపు కేజీ సిల్వర్ 2,75,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. టెస్ట్ వన్డే కెప్టెన్ పాట్ కమిన్స్ కు భారీ మొత్తాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దేశం తరపున ఆడేందుకు 3 ఏళ్లకు ఏకంగా 113 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకునేందుకు రెడీ అయినట్టుగా సమాచారం. కమిన్స్ లాంటి ప్లేయర్ కు దీర్ఘకాలిక భద్రత కల్పించడం తమ బాధ్యత అని సీఏ హెడ్ ఆఫ్ క్రికెట్ జేమ్స్ అల్సాబ్ తెలిపారు. గతంలో ఐపీఎల్ ఫ్రాంచైజ్ కమిన్స్ కు ఇలాంటి ఆఫర్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. పంజాబ్ కింగ్స్ బౌలర్ చాహల్ ఈ సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కారు. టీంతో వెళ్తున్న విమానంలో ఆయన అలా చేశారు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ కోసం హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇటీవల ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ చేయడం దుమారం రేపింది. ఈ సిగరెట్లపై ఇండియాలో బ్యాన్ ఉంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. ఆపరేషన్ సింధూర్ కు ఏడాది, ఉగ్ర దాడులకు ఏడాది పూర్తయింది. ఇదే అంశంపై మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే ట్యూన్.